జీవం కలిగి ఆయన వారి పిల్లలు దేవుని ఆరాధించే వారిగాను ఉన్నారు. ఎప్పుడైతే పాపిష్టులు ఉన్నారో వారి ప్రస్తుతానికి బాగుండొచ్చు, కానీ తర్వాత వాళ్ళ సంతానం నెక్స్ట్ తరం కనపడకపోవచ్చు. ఇశ్రాయేలుని ఎంతోమంది నశింపజేయాలని చూశారు, అయినప్పటికీ కూడా అది చేయలేకపోయారు. ఎందుకంటే వారి ఆధారం వారి నీతిమంతులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. దేవుడు వారిని వదిలిపెట్టలే. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నించోపెట్టారు. ప్రపంచాన్నే ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు వారు పరిపాలిస్తున్నారు. ఒక మాటలు చెప్పాలంటే, గాలి ఓడలో విమానాలు రాకముందు ఇవి ఉండేవి. ప్రయాణం చేసేవాళ్ళు నేర్చుకునే మొదటి కిటుకు ఏమిటంటే ఓడని ఎప్పుడు గాలికి ఎదురుగా నడపాలి. ఆ గాలి ప్రవాహాలు ఓడని పైకి తీసుకెళ్తాయి. ఈ సూత్రాన్ని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? పక్షులు వాళ్ళకి నేర్పినాయి. పక్షి ఏదో సరదాకి ఎగిరేటప్పుడు గాలి వాళ్ళలో ఎగురుతుంది. కానీ ఏదన్నా ప్రమాదం ఎదురైతే అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖంగా ఎగరడం వల్ల ఎత్తుకి ఎగిరి తప్పించుకుంటుంది. శ్రమలు దేవుని ఎదురుగాలులే, వ్యతిరేకంగా వీచే గాలులు, పెనుగాలులు కూడా ఇంతే. అవి మానవ జీవితాలను దేవుడి వైపుకి ఎగరేసుకొని తీసుకుపోతాయి. ఎండాకాలంలో కొన్ని రోజులు చాలా రోజులు ఉక్కుగా ఉంటుంది. ఆకైనా కదలక ఊపిరి తీసుకోవడమే కష్టమైనట్టుగా ఉంటుంది. అయితే దూరాన నీలాకాశంలో చిన్న మబ్బు కనిపిస్తుంది. అది పెరిగి పెద్దదై ఆకాశమంతా కమ్ముకుంటుంది. గాలి, వాన, మెరుపులు, ఉరుములు వ్యాపిస్తాయి. భూమంతటికి తుఫాను కమ్ముకుంటుంది. వాతావరణం అంతా మంచు కడిగిన మల్లెపూలా అవుతుంది. గాలి కొత్త జీవంతో ఉట్టిపడుతుంది. ప్రపంచమంతా నవలలాడుతుంది కనిపిస్తుంది. మానవ జీవితం కూడా ఈ పద్ధతిలోనే నడుస్తుంది. తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది. స్వచ్ఛమై పరిశుద్ధమై క్రొత్త